వాంగి చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరి చట్నీ చేసేసుకుందాము. చేసేద్దామండి. మరి ముందుగా ఏం చేయాలి మనము? ఫస్ట్ వంకాయలను మంట మీద కాల్చుకోవాలి. ఓకే, డైరెక్ట్ గా. సో డైరెక్ట్ గా Direct గా కాల్చేసుకోవాలి మనం. సరే, అయితే నేను స్టవ్ ఆన్ చేస్తాను. అయితే ఫస్ట్ ఇలా. అంటే మనకి ఒక పెద్ద వంకాయలు కూడా ఉంటాయి కదా? అవునండి, పెద్ద వంకాయలు అయితే ఇంకా ఈజీగా అవుతాయి. ఓకే, కొంచెం టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది. టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందా అండి పెద్ద వంకాయకి చిన్నదానికి? కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, కానీ ఇలాంటివి ఏమైనా చెయ్యాలంటే మనకి గ్యాస్ స్టవ్ మీద కాకుండా బొగ్గుల మీద అయితే ఇంకా ఈజీగా అవుతుంది. అది చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా పడుతుంది, చాలా బాగుంటుంది. మీకు ఏమైనా గుర్తున్నాయా ఆ రోజుల్లో అలాగా అమ్మమ్మలో చేస్తున్నప్పుడు? పొయ్యి మీద చేసే వాళ్ళు, బొగ్గుల మీద చేసేది. అంటే నా చిన్నప్పుడు చాలా చేస్తుంటారంట, నాకు అంత ఐడియా లేదు. ఇది స్కిన్ వచ్చేటట్లు కాల్ చేసుకోవాలి. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ముగ్గురం ఉంటామండి, నేను, మా వారు, మా అత్తమ్మ. ఓకే, సో అత్తమ్మ మిమ్మల్ని బాగా కూతుర్లానే చూసుకుంటారా? చూసుకుంటారండి. ఎంతమంది మీ హస్బెండ్ కి బ్రదర్స్ అండ్ సిస్టర్స్? 2 సిస్టర్స్, ఒకరు పెద్ద ఒకరు చిన్న. ఓకే ఓకే, సో అందరూ మ్యారీడ్? ఆడబడుచులు అది ఇది ఏం లేదా మీకు? లేదండి. ఆడబడుచు అంటేనే అద్దమొగుడు అలాంటి ఇద్దరు ఉన్నారు? లేరు, వాళ్ళు క్లోజ్గా ఉంటారు, ఫ్రెండ్స్ లా. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? కన్స్ట్రక్షన్ బిజినెస్ అండి. కన్స్ట్రక్షన్ బిజినెస్. ఓకే ఓకే, ఇది చక్కగా కాలిపోయింది మనకి వంకాయ. నేను ఆల్రెడీ కాల్చి స్కిన్ తీసుకొచ్చానండి. ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని స్మాష్ చేసేసేయాలి. ఓకే, ఇదిగోండి. మిక్సీ పట్టాల్సిన పని లేదు, ఎందుకంటే మన గుజ్జులో అయిపోతుంది కాబట్టి. ఎలానో సో మెత్తగా మనం పేస్ట్ లాగా చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఆయిల్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఓకే, స్టవ్ ఆన్ చేసేసాను. సో ఇప్పుడు అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్, వేడెక్కితే మనం కొంచెం అన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చినాక మనం పుదీనా వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ మనం స్మాష్ చేసుకున్న ఈ వంకాయని వేసేసుకోవాలి. లైట్గా పసుపు, కొంచెం అంతా కారం, కొంచెం వేస్తున్నారు ఉప్పు, కొంచెం ఉప్పు, లైట్గా ధనియాల పొడి. ఓకే, నెక్స్ట్ జీరా పౌడర్. ఇదిగో తింటున్నప్పుడు మనకి ఆ వెల్లుల్లిపాయలు కూడా చక్కగా తగులుతూ ఉంటాయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. వెరీ ఫాస్ట్ డిష్. అదే ఒక్క పెద్ద వంకాయ ఉంటే మనకి క్వాంటిటీ కాస్త ఎక్కువ వస్తుంది. చిన్న వంకాయలతో కాబట్టి కాస్త టైం టేకింగ్ ఎక్కువ. ఓకే అండి, కట్టేద్దాం. పొయ్యి
అయిపోయిందండి. లాస్ట్ కొత్తిమీర గార్నిషింగ్ చేసేద్దామా? వేడివేడిగా వాంగి చట్నీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వాంగి చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 3, పుదీనా కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. వాంగి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి వంకాయలను కాల్చుకొని తొక్క తీసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, పుదీనా వేసి వేగాక అందులో వంకాయ మిశ్రమం, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి 2 నిమిషాల పాటు వేయించుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాంగి చట్నీ రెడీ.